అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా వివిధ పత్రికల్లో పబ్లిష్ అయినాయి. వాటి నుండి 2 కథా సంపుటిలు వెలువరించడం జరిగింది. అయితే ప్రతిరోజు ఒక్కొక్క కథని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు కథ. మరి ఈరోజు బెస్ట్ లెక్చరర్ అవార్డ్ అనేటువంటి కథని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది అమ్మ మాసపత్రిక మార్చి 2005లో ప్రచురించడం జరిగింది. నా కథా సంపుటి ఇలా ఉంటుంది. 100 కథలతో ఉన్నటువంటి కథా సంపుటి. ది బెస్ట్ లెక్చరర్ అవార్డ్ అనేది ఒక చక్కటి కథ, ఒక సందేశాత్మకమైనటువంటి కథ. ఈ కథ ఏంటంటే చదవడానికి, వినడానికి కొంచెం హాస్యాస్పదంగాను, మరికొంత సందేశాత్మకంగాను, చాలా చక్కటి భాషతో ఉంటుంది. మరి ఈ కథ ఏంటంటే అది ఒక కళాశాల నేపథ్యం. అయితే ఒక నోటీస్ వస్తుందన్నమాట స్టాఫ్ లెక్చరర్స్ అందరికీ. ఏమని అంటే సాయంత్రం 4 గంటలకి స్టాఫ్ మీటింగ్ ఉంది, అందరూ రండి అని ప్రిన్సిపాల్ నోటీస్ పెట్టడం జరుగుతుంది. జనరల్గా నోటీసులు అలా వస్తూనే ఉంటాయి కదా ఏదైనా విషయాల మీద. ఆ సందర్భంగా లెక్చరర్స్ అందరూ కూడా ఏమిటో మీటింగ్, ఇలాగ 4 గంటలకు మీటింగ్ అన్నారు కదా, ఆ మీటింగ్లో ఏ విషయం ఉంటుందో అని లెక్చరర్స్ అంతా చర్చించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఏదైనా ఎగ్జామినేషన్స్ గురించి అయి ఉంటుంది అని కొందరు, లేదు అడ్మినిస్ట్రేషన్ విషయాల ఏమో అని మరికొందరేమో స్టూడెంట్స్ విషయంలో ఏదైనా ఉందేమో అని చెప్పి అలా అనుకుంటారు. మరికొందరేమో స్కాలర్షిప్స్ గురించి ఏమో అనుకుంటారు. ఇలా అనేక విషయాలు కాలేజీకి సంబంధించిన అకాడమిక్ విషయాలలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఏది ఏమైనా 4 గంటలకైతే మీటింగ్ అయితే వెళ్ళాలి తప్పనిసరిగా కదా అని చెప్పి అనుకుంటారన్నమాట. అలా అనుకునేటువంటి పరిస్థితిలో సాయంత్రం 4 గంటలు అవుతుంది. అయినప్పుడు లెక్చరర్స్ అంతా కూడా ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ వేరుగా ఉంటుంది కదా, చాలా సైలెంట్గా డిసిప్లైన్డ్గా కూర్చుంటారు. సో ప్రిన్సిపల్ అంటారు, సో ఈరోజు మీటింగ్ ఉంది కదా అందరూ వచ్చారా అని చెప్పంటే అందరూ వచ్చామని చెప్పి అంటుంటారు. సరే, నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నెక్స్ట్ మంత్ 2వ తారీఖున మన కాలేజ్ డే ఉంది కదా, ఆ సెలబ్రేషన్స్ ఉన్నాయి. చాలా ఘనంగా వాటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ స్టూడెంట్స్కి ప్రైజెస్ ఇస్తున్నాము కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాము. కానీ ఎప్పుడు కూడా లెక్చరర్స్కి ఎప్పుడు కూడా మనం ప్రైజ్ కానీ ఒక అవార్డు కానీ ఇవ్వట్లేదు కదా. ఈసారి లెక్చరర్స్ కూడా ఏదైనా ఒక అవార్డు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. అందరూ చాలా సంతోషపడతారు. ఓకే సార్, ఎస్ సార్ అంటారు. అన్న తర్వాత ఏంటి అవార్డు అనేది వివరిస్తారు ప్రిన్సిపల్. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు లోపు ఏదో ఒక రోజుని బేసిక్గా తీసుకుని 1 డే పరిశీలించి ఒక రోజు 10 నుంచి 5 o'clock వరకు ఆ టైంని డ్యూరేషన్గా తీసుకుని పరిశీలించి లెక్చరర్స్ యొక్క యాటిట్యూడ్ పరిశీలించి వాళ్ళ యొక్క డిసిప్లిన్ అది పరిశీలించి ఎవరు బెస్ట్ లెక్చరర్ అనేది ఎంపిక చేస్తాను. అటువంటి వాళ్ళకి బెస్ట్ లెక్చరర్ అవార్డు అనేది ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. అంటే లెక్చరర్స్ అంతా కూడా సంతోషంగా నవ్వుతూ ఓకే సార్ అలాగే చేయండి అంటారు.
అయితే ఓకే. రేపు మాత్రం నేను హైదరాబాదు మీటింగ్‌కి వెళ్తున్నాను. మీటింగ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు నుంచి ఇంకా మన విషయాలు ఫాలో అవుదాము. మన సెలబ్రేషన్ విషయం గ్రాండ్‌గా ఆలోచిద్దాం అని చెప్పేసి అంటారు. సరే ఓకే అని చెప్పేసి మీటింగ్ అయిపోతుంది. వచ్చేస్తారు. ఎవరికి వాళ్ళు వచ్చేస్తారు. సో, మరుసటి రోజు ఎలా ఉంటుంది స్టాఫ్ యాటిట్యూడ్ అనేది వివరించాను. ఆ వివరణ నా కథలో ఉండేటువంటి ఒక హైలైట్ అనమాట. సరే ఈ వివరణతో చాలా చక్కటి కథని ముందుకు తీసుకెళ్ళాను. సరే ప్రభాకర్ అనేటువంటి హిస్టరీ లెక్చరర్ ఉంటారు. ఆయన ఏమంటారంటే స్టాఫ్ అందరిని చూసి, ఈరోజు ప్రిన్సిపల్ గారు లేరు కదా, మీటింగ్ వెళ్ళిపోయారు. బెస్ట్ లెక్చరర్ అవార్డు ఏదో రేపటి నుంచి కదా చూసేది. ఈరోజు నేను పెద్దగా క్లాసులకి ఏం వెళ్ళాలనుకుంటలేదు, రెస్ట్ తీసుకుంటాను. రేపటి నుంచి అయితే చాలా డిసిప్లైన్గా ఉండి బెస్ట్ లెక్చరర్ అవార్డు ఏదో నేనే ట్రై చేస్తాను అని చెప్పి అంటారు ఆయన. సాంస్క్రిట్ లెక్చరర్ రవి అంటారు, కరెక్టే కదా, ఈరోజు నేను కూడా అసలు ఏం పెద్ద మైండ్ చేయను, నాకు అసలు బ్యాంక్ పని ఉంది ఈరోజు, బ్యాంకు పనికి వెళ్ళిపోతాను నేను అని చెప్పి, బ్యాంక్ పని చూసుకుని వస్తాను నేను అని చెప్పి ఆయన బ్యాంక్కి వెళ్ళిపోతారు. అలా ఇద్దరు లెక్చరర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి స్టాఫ్ విషయం ఎలా ఉంది అనేది నేను వివరించాను అనమాట. తర్వాత మిగిలినటువంటి లెక్చరర్స్ ఏం చేస్తారు, తర్వాత ఒక లెక్చరర్ ఆయన ఏం చేస్తారంటే, సందీప్ అనేటువంటి లెక్చరర్, తను స్టాఫ్ రూమ్లో ఉండడం ఎందుకు, క్లాసులకి పెద్ద వెళ్ళాల్సిన అవసరం లేదు ఈరోజు అని చెప్పి క్యాంటీన్కి వెళ్ళిపోతారు. కాలేజ్ క్యాంటీన్ ఉంటుంది కదా, క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఏదో టీ తాగడమో ఏదో చేస్తూ ఉంటారు. అక్కడికి కాసేపటికి వొకేషనల్ లెక్చరర్స్ ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురు కాసేపు బాతాగాని కొట్టుకుని, వాళ్ళు కూడా టీనో స్నాక్స్ తీసుకుని కాసేపు మాట్లాడుకున్న తర్వాత అందులో ఒక లెక్చరర్ ఏమంటారంటే, అసలు ఎందుకు ఇలా క్యాంటీన్కి గ్రౌండ్లోనూ ఇక్కడ తిరగడం ఎందుకు, నేనైతే అసలు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక లెక్చరర్ ఇంటికి వెళ్ళిపోతారు. మిగిలిన ఇద్దరు ఏం చేస్తారంటే కాసేపు మాట్లాడుకుని వాళ్ళ సొంత పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఇలాగా రకరకాల యాటిట్యూడ్ ఒక ప్రిన్సిపల్ లేనప్పుడు జనరల్గా, అంటే అందరూ అలా అని కాదు, జస్ట్ ఇది ఒక హ్యూమరస్గా సరదాగా రాసుకున్నటువంటి కథ. అయితే ఇలా అనుమతి లేకుండానే అలా అటు ఇటు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలా వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత విషయం ఏంటి అనేది 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ స్టాఫ్ మీటింగ్ ఉంది రండి అని చెప్పి నోటీస్ వస్తుంది. అలా వచ్చినప్పుడు స్టాఫ్ మీటింగ్ అంట అని చెప్పి వీళ్ళు స్టాఫ్ అంతా కూడా వెళ్తారు. వెళ్తే ప్రిన్సిపల్ మాట్లాడతారు, మరి మన ఫంక్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేసుకోవడానికి కాలేజ్ డే అన్ని ఏర్పాట్లు చూస్తున్నాను, చాలా బాగుండాలి, గతంలో కంటే ఈసారి చాలా బాగుండాలి, స్టూడెంట్స్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇలా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా బాగా చేద్దాము. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బెస్ట్ లెక్చరర్ అవార్డు అనేది ఇవ్వాలని అనుకున్నాం కదా, అయితే నేను చెప్పినట్టుగానే ఒక రోజుని అబ్జర్వ్ చేశాను. నేను ఒక డేని బేసిక్గా తీసుకుని మార్నింగ్ 10 నుంచి 5 వరకు అబ్జర్వ్ చేశాను, నేను చేయడం జరిగింది. అనేసరికి స్టాఫ్ అంతా కూడా లెక్చరర్స్ అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా చాలా డిసిప్లైన్డ్గా మెయింటైన్ చేశారు. అవార్డు నాకు కావాలి, నాకే వస్తుందని అనుకుంటున్నారు. తమ పేరే ప్రిన్సిపల్ బయటకు చెప్తారు అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ప్రిన్సిపల్ తను చెప్పదలుచుకున్న విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో అలాగా నేను అబ్జర్వ్ చేశాను. బెస్ట్ లెక్చరర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద నేను చాలా డీప్గా కాన్సన్ట్రేట్ చేశాను.
అలా నేను చెప్పినట్టుగానే ఫాలో అయ్యాను. అయితే ఒక రోజుని బేసిక్‌గా తీసుకున్నాను కదా! ఆ రోజుని బేసిక్‌గా తీసుకోవడం వల్ల, ఆ రోజు ఒక్క లెక్చరర్ కూడా డిసిప్లిన్ ఫాలో అవ్వలేదు. ఒక లెక్చరర్ ఏమో ఇంటికే వెళ్ళిపోయారు. ఒక లెక్చరర్ ఏమో క్యాంటీన్‌లోకెళ్ళిపోయారు. మరొక లెక్చరర్ బ్యాంక్‌కెళ్ళిపోయారు. అలాగా మరొక ఇద్దరు ఇంటికెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే ఉండి సొంత పనులు చేసుకున్నారు. ఒక్క లెక్చరర్ కూడా క్లాస్‌కైతే వెళ్ళలేదు. ఇటువంటి భయంకరమైన ఇండిసిప్లిన్ కాలేజీలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ బెస్ట్ లెక్చరర్ అవార్డుకి ఎవ్వరూ ఎంపిక కాలేదు. అందువలన నేను అసలు అవార్డునే క్యాన్సిల్ చేశాను నేను. ఆ అవార్డ్ అయితే ఎవరికీ ఇవ్వట్లేదు నేను. ఏ రోజు నేను దీన్ని బేసిక్‌గా తీసుకున్నాను అంటే గనక, నేను మీతో మీటింగ్ పెట్టిన తెల్లారి ఆ మరుసటి రోజే నేను ఆ బేసిక్‌గా తీసుకున్నటువంటి ఆ డ్యూరేషన్ అదే. కానీ నేను హైదరాబాద్ వెళ్తున్నాను మీటింగు అని చెప్పడం వల్ల మీరు అందరూ ఏంటంటే ఇలా బిహేవ్ చేశారు. కానీ యాక్చువల్‌గా ఏంటంటే డిసిప్లిన్ అనేది ఎప్పుడు మనిషికి అవసరం. ఎదురుగా ప్రిన్సిపల్ ఉన్నారా? ఆఫీసర్ ఉన్నారా? మన పై అధికారి ఉన్నారా? అనేది ఇంపార్టెంట్ కాదు. క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఎప్పుడూ క్రమశిక్షణతోనే ఉంటారు. మనల్ని ఎవరో చూస్తున్నారని, వాళ్ళ కోసం, వాళ్ళ మెప్పు కోసం మనం వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువలన నేను నేను మీకలా చెప్పడం జరిగింది. నిజంగా డిసిప్లైన్‌గా ఉండే వ్యక్తి ఎప్పుడూ డిసిప్లైన్‌గానే ఉంటారు. డిసిప్లైన్ అనేది కాసేపుండి, కాసేపు లేకపోవడం అనేది ఉండదు. అట్లా నటించే వాళ్ళే కాసేపు నటించి, కాసేపు నటించకుండా ఉంటారు. నేను ఆ రోజు యాక్చువల్‌గా ఏం చేశానంటే, కాలేజీకైతే రాలేదు కానీ, ఎదురుగుండా ఉండే ఆఫీస్‌లో కూర్చొని, అక్కడ ఒక రూమ్‌లో కిటికీలోంచి మిమ్మల్ని అందరిని నేను అబ్జర్వ్ చేశాను నేను. అలా చేసేసరికి నాకు విషయాలన్నీ కూడా చాలా ఈజీగా నేను గ్రహించాను. అందువలన మళ్ళీ మీరెప్పుడు కూడా ఇటువంటి పొరపాట్లు చేయకండి అని చెప్పి, ప్రస్తుతానికి ఈ అవార్డ్ అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్తారు. ఆయన మాటల్లో, ప్రిన్సిపల్ మాటల్లో కలుపుతాను. అది గమనించినటువంటి స్టాఫ్, లెక్చరర్స్ అంతా కూడా సిగ్గుతో తల వంచుకుని సైలెంట్‌గా ఒకరి తర్వాత ఒకరు ఛాంబర్‌లోంచి బయటకెళ్ళిపోతారు. ఇది బెస్ట్ లెక్చరర్ అవార్డు అనే టైటిల్‌తో ఉండేటువంటి కథ. ఇదేదో కొంచెం హ్యూమరస్‌గా, మరికొంత సందేశాత్మకంగా ఉండేటువంటి కథని సరదాగా రాయడం అనేది జరిగింది. ఇది 'అమ్మ' అనేటువంటి మాసపత్రికలో ప్రచురించబడింది. కాబట్టి ఈ కథని మీకు ఈరోజు ముందుంచటం జరిగింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు రేపు మరొక కథతో మీ ముందు ఉంటాను. ఇట్లా రచయిత్రి మేరీ కృపాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.